అన్న క్యాంటీన్లో చాలా సక్సెస్ అండి, ఫుల్ సక్సెస్. దానివల్ల 5 రూపాయల భోజనం పెట్టి ఇంకేం కావాలండి బాబు. ఇలా బయటికి వెళ్ళి బాబా ఏదో పని చేసుకుని టౌన్లో పని చేసుకున్నాడు వాడు, నీళ్ళపై 5 రూపాయలు భోజనం చేసి హాయిగా పట్టుకుని మళ్ళీ అక్కడ తినేసి మళ్ళీ పని చేసుకుని హాయిగా ఉంటున్నాడు. ఇప్పుడు భోజనం పెడుతుండే కూడా విమర్శించి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇసుక కొంచెం సంతోషపడుతుందండి. అది ఏంటంటే గతంలో ఇసుక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బెడ్ అయ్యారు. ఎందుకు బెడ్ అయ్యారంటే కూలీలు ఒక పక్కన తాపి మేస్తులు, ఒక పక్కనే దానికి బోర్డు ఉంది కదా, దానికి బోర్డు కార్యక్రమం ఉంది కదా, ఇల్లు కట్టుకున్నాడు ఆడికి ఇసుక లేదు ఆగిపోయింది. దాని లేబర్ అయితే మరి చాలా ఇబ్బంది పడతారండి ఆ విషయంలో. ఇప్పుడు సంతోషపడుతున్నారు. ఎక్కడ వసూలు చేయట్లేదు. మా రాజుల నియోజకవర్గం అక్కడెక్కడ మాకు ర్యాంప్ ఇవ్వలేదు. ఇంకాను ఆ వసూలు గురించి నాకు తెలియదండి. ఏమన్నా ఇంకో విషయం ఏంటంటే మాకు ఎవరి మీద ఇది కాదు, కానీ ఆ నిధిని మేము చేసాం, ఆ నిధి తెచ్చినప్పుడు ఆయన చేసేది కదండి. ఈయన ఏదో మా మోదీ గారు జరిగితే కష్టపడి కానీ చేసుకుని తంటాలు పడి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి మొత్తం పట్టుకొని అభివృద్ధి చేయడం కోసం ప్లాన్ చేసుకున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. చాలా బాగుందన్న, బాగుంటుంది కూడా. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా బాగుంటుంది. అంబటి రాంబాబుకి రెడ్ బుక్ కింద పెట్టుకున్నాడు సాయంత్రం పూట, అందుకని అంబటి రాంబాబుకి అలాగే అనిపిస్తుంది. అంబటి రాంబాబు ఒకటే కదా ఇప్పుడు మైక్ ముందుకు వచ్చేది, కడమూళ్ళు అందరూ దాక్కున్నారు కదా, అందుకని అంబటి రాంబాబుకి అలాగే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడు, బెంగళూరులో ఉంటాడో తెలియదు, ఇక్కడ ఉన్నాడో తెలియదు, ఏదో మైక్ ముందుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి 2 మాటలు మాట్లాడుతాడు. ఒకసారి ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన పరిపాలన ఎలా ఉంది, మన చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందని తెలియదు. పదవి కోల్పోయిన తర్వాత ఏంటంటారు, పిచ్చుకు కలిసినట్టు ఎట్టగైనా మాట్లాడతారు. పదవి లేదు కదా, పదవి ఉంటే ఎలాగైనా మాట్లాడతారు, పదవి లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. పెట్టుబడులు గతంలో మేము తెచ్చిన పెట్టుబడులు ఇప్పుడు వస్తున్నాయని మాజీ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాని మీద ఏమంటారు? ఆయన పెట్టుబడులు అంతకుముందు వెళ్ళి పిలిచాడు అన్నమాట, పెట్టుబడులని బాబు మీరు రండి అని. 5 ఏళ్ళు ఆడుకుని ఇప్పుడు పిలిచాడా? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళే ఇప్పుడు అప్పుడు వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని. అసలు ఏమాత్రం ఆయనకి కొద్దిగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం అనేది. గతంలో 5 ఏళ్ళు కూడా చంద్రబాబు గారు అంతకుముందు 5 ఏళ్ల పరిపాలనలో కూడా వెళ్ళి పిలుచుకొచ్చి కియా ఫ్యాక్టరీని వీళ్ళందరినీ కూడా చంద్రబాబు గారు పిలుచుకొస్తేనే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే రాలా, ఈయన ఎక్కగానే కొన్ని ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి మనకెందులే అని. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనే పిలుచుకొచ్చాను, అప్పుడు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అంటే ఆయన వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఇప్పుడు రావడానికి లేట్ అయిందా? అంబటి రాంబాబు గారికి రెడ్ బుక్ అనేది రేత్రి పూట కాబడుతుంది, పగల పూట కాబడుతుందా? ఒకసారి అంబటి రాంబాబు గారు ఎప్పుడు పిలిచాడో, ఎట్లా పిలిచాడో, ఎక్కడ డ్యాన్సులు వేసాడో ఒకసారి చూసుకుంటే అంబటి రాంబాబు గారికి తడేంటో తెలిసింది. గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్ళి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని చూపిస్తాను కూడా కావాలంటే. వైసీపీ వాళ్ళు తీసేశారు. ఎందుకంటే అన్న క్యాంటీన్ ఉంటే లేబర్ భోజనం చేస్తారు, చెట్టు కింద బతికేవాడు కూడా అన్నం తింటాడు కదా, ఇప్పుడు అటు తినకూడదు కదా మరి, అందుకని వైసీపీ వాళ్ళు తీసేశారు. మా వాళ్ళకి అదొక ఆనందం. ఇప్పుడు ఏమంటారంటే నీట్గా లేదు, ఇది లేదు అంటారు.